ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడైతే అఖిల్కి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. నేనైతే లంచ్ టైంకే ఇస్తాను. వరకు 12:30కి లంచ్, నేనైతే 12:15 12:20 వరకు అయితే లంచ్ అయితే బాక్స్ ప్యాక్ చేసేసి అప్పటికప్పుడు వేడిగా కలిపేసి ఇచ్చామనుకోండి టేస్ట్ బాగుంటలేదు. చల్లగా అయిందనుకోండి అస్సలు మంచిగా అనిపించదు. ఇంట్లో అయినా మాకు వేడిగా తినడం అలవాటు అనమాట. ఇదిగోండి ఇప్పుడు నేను వండినా కదా అన్నము, ఓన్లీ అఖిల్ వరకే వండుతాను. కానీ ఇంకా లంచ్ ఎందుకు నాకు తినాలనిపించలేదు. వాళ్ళ అఖిల్కి వాళ్ళ నాన్నకి ఇద్దరికి వండేస్తున్నాను. ఆ రైస్ ఇద్దరికి సరిపోతుంది మస్తు అయితే. ఇదిగోండి అఖిల్కి లంచ్ బాక్స్ సరిపోతుంది. ఈరోజు లంచ్లోకి ఏంటంటే వేడి అన్నము, మనము బర్రెపాలు తెచ్చుకుంటున్నాం కదా, ఆ యొక్క బర్రెపాల నుండి వచ్చినటువంటి నెయ్యి, మన ఇంట్లో తయారు చేసిన నెయ్యి. అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు తయారు చేసేదాన్ని, మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మన ఇంట్లో నెయ్యి తయారు చేస్తున్నాను. దాంతోపాటు ఇదిగోండి మన తోటలో వచ్చినటువంటి దొండకాయ వేపుడు, మన తోటలో వచ్చినటువంటి టమాటాలతో టమాటా చారు, తర్వాత నల్లేరు పచ్చడి. అన్నంలోకి నల్లేరు పచ్చడి కలిపేసి పెడతాను. నల్లేరు పచ్చడి అయితే ఆరోగ్యానికి మంచిగా గుర్తుపెట్టుకోండి. నేనైతే వీలైనంత వరకు నల్లేరు పచ్చడిని అయితే పెట్టడానికి ఇష్టపడుతున్నాను. అఖిల్ కూడా తినడం బాగానే తింటున్నాడు. చెప్పాను బట్ నాన్నదైతే ఆరోగ్యానికి మంచిగా గుర్తుపెట్టుకో, నీకు అన్హెల్దీ ఇచ్చినప్పుడు నువ్వు హెల్దీ రెసిపీస్ కూడా తినడానికి ఇష్టపడాలి అని చెప్పాను. నెయ్యి ఎక్కువైతుందా అనిపిస్తుంది. చూసాము ఇంకోండి, స్మెల్ కూడా చాలా బాగుంది. అదేంటో మన చేతులతో మనం చేస్తే ఫీల్ వేరుగా అనిపిస్తుంది కదా. ఇంకా బర్రెలు కూడా మనకుంటే మన బర్రెలకు మనం మంచిగా పాలు పిండుకొని మంచిగా వాటికి సరైనటువంటి మేత పెట్టేసి తిన్నామనుకోండి, అవి ఇచ్చినటువంటి పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, నెయ్యి కావచ్చు, జున్ను కావచ్చు, వెన్న కావచ్చు, ఏదైనా ఆరోగ్యం చాలా మంచిది. ఇంకోండి నల్లేరు పచ్చడి, మన తోటలో వచ్చిన నల్లేరు పచ్చడి అయితే చేసేసాను. ఆరోగ్యం చాలా మంచిది. అఖిల్ ఒకప్పుడు అబ్బా నల్లేరు పచ్చడి అంటుండే, కానీ ఇష్టంగా తింటున్నారు. చెప్పాను అనమాట, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం చెప్పి దానివల్ల ఉపయోగాలు ఏంటో చెప్పి తినలాగా తయారు చెయ్యాలి. అంతేగాని తినట్లేరని మనం వదిలేరం, కానీ తినట్లేరని తిట్టడం కొట్టడం చేయొద్దు పిల్లల్ని. అంటే వాళ్ళకి నచ్చేలాగా చెయ్యాలి. కొన్ని నచ్చకపోయినా అవి వాటి వల్ల ఉపయోగం ఏంటో చెప్పామనుకోండి వాళ్ళే మంచిగా వినేసి తింటారేమో. అందరి పిల్లలు ఎలానో నాకు తెలియదు, కానీ నా కొడుకైతే చాలా వరకు చెప్తే విని తింటాడు. ఇంకా రేపు పెద్దగా అయ్యాక ఎలా ఉంటారో తెలియదు, కానీ ఇప్పుడు కాస్త మనం గుడ్ హ్యాబిట్స్ నేర్పించామనుకోండి, మనం నేర్పించిన దాంట్లో 100% పర్ఫెక్ట్గా ఉండకపోయినా 50% పర్ఫెక్ట్గా ఉన్న చాలు నేను కోరుకుంటాను. అన్నీ మనకు నచ్చినట్టుగా ఉంటే జీవితం కాదు కదా, కొన్ని వాళ్ళకి నచ్చినట్టుగా కూడా బతకనివ్వాలి. ఇంకోండి